పవన్ కళ్యాణ్‌లో స్ఫూర్తిని నింపిన 'చెగువేరా' జీవిత విశేషాలు. ప్రజల కోసం సర్వస్వం త్యజించిన విప్లవ నేత 'చెగువేరా'. ఆయన అసలు పేరు ఎర్నెస్టో గెవారా. అర్జెంటీనాలోని రొసారియో అనే పట్టణంలో 1928 జూన్ 14వ తేదీన ఒక మధ్య తరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. 1953లో బ్యూనస్ ఐరిస్ విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా పొందారు. మోటార్ సైకిల్ పైన దక్షిణ అమెరికా ఖండమంతా పర్యటించి ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. విప్లవం ఒక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని ఆయన భావించారు. 1954లో గ్వాటిమాలాలో సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి ఆయన పనిచేశారు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలిపోయింది. అక్కడి నుంచి ఆయన మెక్సికో వెళ్ళిపోయారు. మెక్సికోలో ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో అక్కడ ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపారు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటంలో చెగువేరా ముఖ్య పాత్ర పోషించారు. డాక్టర్‌గా, మిలిటరీ కమాండర్‌గా సేవలందించారు. కాస్ట్రో 1959లో క్యూబా ప్రభుత్వ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆ ప్రభుత్వంలో చెగువేరా పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంక్ అధ్యక్షునిగా సేవలందించారు. క్యూబా ప్రతినిధిగా 1959 జూలై నెలలో ఆయన మన దేశంలో పర్యటించారు. తన రచనల్లో వర్ధమాన దేశాల్లో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుతున్నాడు. పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తి చేయి తలపెట్టి ఆయన 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని పలుకుబడిని వదిలిపెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా ఆ దేశం నుంచి అదృశ్యమైపోయాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. 1966 చివరిలో మళ్ళీ దక్షిణ అమెరికాకు వచ్చాడు. బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులకు నాయకత్వం వహించిన సమయంలో బొలీవియన్ సైన్యానికి చక్కగా 1967 అక్టోబర్ 9వ తేదీన వల్లె గ్రాండే అనే ప్రాంతంలో సైన్యం ఆయన చంపివేసింది.